హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. తలపతి విజయ్ కొన్ని రోజుల్లో సీఎం విజయ్గా మారబోతున్నారు. ఇన్ని రోజులు తను యాక్టర్గా ప్రజల్ని ఎంటర్టైన్ చేశారు. ఇంకిప్పుడు అదే ప్రజలకు సీఎంగా సర్వీస్ చేయబోతున్నారు. పార్టీ స్టార్ట్ చేసిన 2 yearsలో గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసిన 9 monthsలో సీఎం అయ్యారు. అండ్ ఎంజీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసిన 4 yearsలో సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ పార్టీ స్టార్ట్ చేసిన 2 yearsలో సీఎం కాబోతున్నారు. 50 to 55 yearsగా తమిళనాడుని రూల్ చేస్తున్న ద్రవిడియన్ పార్టీస్ డిఎంకే ఆర్ ఏఐఏడిఎంకే పార్టీస్ను కాదని విజయ్ గారు ఓట్ బ్యాంక్ని ఎలా సాధించారు అండ్ డిఎంకే పార్టీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? విజయ్ గారిది సడన్ వేవ్ కాదు, ప్రాపర్ ప్లానింగ్తో పాలిటిక్స్లోకి వచ్చారు. విజయ్ గారు జస్ట్ 2 yearsలో పొలిటికల్గా రైజ్ అయ్యారనుకుంటారు, కానీ నిజమేంటంటే ఆయన ఫ్యాన్ బేస్ను క్యాడర్గా మార్చడం ఇయర్స్ ముందే స్టార్ట్ చేశారు. విజయ్ గారు ఆయన ఫ్యాన్స్ ని ఈ ఎలక్షన్ లో బూత్ లెవెల్ వర్కర్స్ గా మార్చారు. దీని ద్వారా ఫ్యాన్స్ ను జస్ట్ ఓటర్స్ గా కాకుండా గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రాంగ్ చేసే లీడర్స్ గా మార్చారు. తమిళనాడులో అరౌండ్ 25% ఆఫ్ యూత్ ఓటర్స్ ఉన్నారు. అండ్ ఈ యూత్ ఓట్ బ్యాంక్ ను విజయ్ గారు డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. క్యాంపింగ్ లో అంతా ఇది నెక్స్ట్ జనరేషన్ ఎలక్షన్ అని క్లియర్ గా ప్రొజెక్ట్ చేశారు. యూత్ ఓట్ బ్యాంక్ కి ఆయన ఇచ్చిన సింపుల్ మెసేజ్, ఓల్డ్ పాలిటిక్స్ మీ ఫ్యూచర్ ని మార్చదు. అందుకే విజయ్ గారు ఆయన మేనిఫెస్టోలో యూత్ కి జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, హైయర్ స్టడీస్ కి ఫైనాన్షియల్ సపోర్ట్, 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడం, ఈవెన్ ఏఐకి ఒక సపరేట్ మినిస్ట్రీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్కీమ్స్ చూస్తుంటే అర్థమవుతుంది విజయ్ గారు మేనిఫెస్టో ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారని. ఈ మేనిఫెస్టో వల్ల జాబ్ సీకర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ విజయ్ గారి సైడ్ షిఫ్ట్ అయ్యారు. విజయ్ గారి ఫ్యాన్ క్లబ్స్ తమిళనాడులో ఆల్రెడీ thousandsలో ఉన్నాయి. ఆ ఫ్యాన్ క్లబ్ మెంబర్స్ అందరూ ఈ ఎలక్షన్లో బూత్ ఏజెంట్స్, క్యాంపింగ్ వాలంటీర్స్ అండ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం లాంటివి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రాపర్గా ఫినిష్ చేశారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి విజయ్ గారికి ఓటేయించారు. ఈ వీడియో చేసే టైంకి టీవీకే 108 seats లీడ్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ వాళ్ళు టార్గెట్ చేసిన ఓట్ బ్యాంక్ అర్బన్ అండ్ సెమీ అర్బన్లో స్ట్రాంగ్ హోల్డ్ ఉండటం, అలానే యూత్, ఉమెన్ అండ్ న్యూట్రల్ ఓటర్స్ను ప్రాపర్గా కంబైన్ చేశారు. మనం ఇప్పుడు కాస్త ఓటర్స్ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాము. నార్మల్గా ఓటర్స్ 3 types ఉంటారు. టైప్ 1 ఓటర్స్ వీళ్ళు ఎలా అంటే కొన్ని జనరేషన్గా ఒకే లీడర్ ఆర్ ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తారు. వీళ్ళకి కాంపిటీషన్గా ఏ పార్టీ ఉందని కానీ ఆ పార్టీ ఎలాంటి స్కీమ్స్ ఇస్తుందని కానీ అస్సలు ఆలోచించరు. బ్లైండ్గా ఒకే పార్టీని సపోర్ట్ చేస్తారు. టైప్ 2 ఓటర్స్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళ ఓట్ను ప్రాపర్గా ఉపయోగిస్తారు. వీళ్ళకి ఎలాంటి పార్టీ ఆర్ లీడర్తో అస్సలు సంబంధం ఉండదు. కేవలం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని నిలబెట్టుకుంటారా అన్నది ఆలోచిస్తారు. వీళ్ళు ఓటేసేటప్పుడు ఏ పార్టీ వస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఆ పార్టీకి వీళ్ళు ఓటేస్తారు. టైప్ 3 ఓటర్స్ వీళ్ళు యాక్టర్స్ ఆర్ ఎలక్షన్ టైంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీడర్స్ కు వీళ్ళు ఓటేస్తారు. సో ఇప్పుడు విజయ్ గారికి 3 types ఆఫ్ ఓటర్స్ నుండి ఓట్స్ వచ్చాయి. కానీ కంపారిటివ్లీ టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3 ఓటర్స్ నుండి ఓట్స్ ఎక్కువ వచ్చాయి. టీవీకేకి ప్రతి కాన్స్టిట్యున్సీలో వచ్చిన ఓట్ ప్యాటర్న్స్ చూస్తే మెజారిటీ యూత్, ఫస్ట్ టైం ఓటర్స్ అండ్ ఉమెన్ ఓట్స్ ఎక్కువ వచ్చాయి. దీని ద్వారా అర్థమవుతుంది టీవీకే పార్టీ వాళ్ళు క్యాప్చర్ చేయాలనుకున్న ఓట్ బ్యాంక్ ను వాళ్ళు ప్రాపర్గా క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, తమిళనాడులో 55 yearsగా డిఎంకే ఆర్ ఏఐఏడిఎంకే పార్టీసే రూలింగ్లోకి వస్తున్నాయి. సో ప్రజల్లో నేచురల్గా చేంజ్ కావాలనే ఫీలింగ్ బిల్డ్ అయ్యింది. అండ్ టీవీకే చేంజ్ కావాలని కోరుకున్న ప్రజల ఓట్ బ్యాంకును కూడా ప్రాపర్గా క్యాప్చర్ చేసుకుంది. టీవీకే ఇంత ఓట్ బ్యాంక్ ను ఎలా క్యాప్చర్ చేసుకుందంటే విజయ్ వస్తే తమిళనాడు చేంజ్ అవుతుంది అన్న ఒక నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడింది. దానికి మెయిన్ రీజన్ ఆయన విజయ్ మక్క లియకం ద్వారా చేసిన పనులు. దీని గురించి ముందు వీడియోలో మెన్షన్ చేసా, కుదిరితే ఒకసారి వెళ్ళి చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. తమిళనాడులో కౌన్సిలర్గా గెలవడం కూడా చాలా కష్టం. అలాంటిది విజయ్ గారు ఇంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే ప్రజలు విజయ్ గారిని ఎంతలా నమ్మారో ఒక్కసారి మీరే ఊహించుకోండి. టీవీకే పార్టీ కేవలం యూత్ ఓట్ బ్యాంక్నే కాదు, యూత్ క్యాండిడేట్స్ని కూడా టార్గెట్ చేసింది. టీవీకే పార్టీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే అప్రాక్సిమేట్గా 50 to 60 మెంబర్స్ యూత్ క్యాండిడేట్సే ఉన్నారు. దీని ద్వారా అర్థమవుతుంది టీవీకే పార్టీ అప్రోచ్ న్యూ లీడర్స్ ఫర్ న్యూ జనరేషన్ అని. టీవీకే పార్టీలో రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు 10 to 15% సీట్స్ ఇవ్వడం జరిగింది. విజయ్ గారు ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ని ఫామ్ చేయడానికి ఈ కేటగిరీలో ఉన్న లీడర్స్ చాలా బాగా హెల్ప్ అవుతారు. అండ్ రిమైనింగ్ 20 to 25% సీట్స్ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, విజయ్ గారు గవర్నమెంట్ ని రూల్ చేయగలరా? ఎలక్షన్ విన్ అవ్వడం అనేది పవర్లోకి రావడానికి స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. పవర్లోకి వచ్చాక గవర్నెన్స్ నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విజయ్ గారికి ఉన్న ఫస్ట్ ఛాలెంజ్ ఎక్స్పీరియన్స్ లేదు. అడ్మినిస్ట్రేషన్, పాలసీస్, బ్యూరో హ్యాండ్లింగ్ ఇవన్నీ అంత ఈజీగా ఉండవు.
ఈ సెక్టార్స్ లో డెసిషన్ ఎలా తీసుకుంటారని విజయ్ గారు పవర్లోకి వచ్చాకే తెలుస్తుంది. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రెషర్. యూత్, మిడిల్ క్లాస్ అండ్ ఫస్ట్ టైం ఓటర్స్ విజయ్ గారి మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చేంజ్ వస్తుందని ఓటేశారు. కానీ ఆ చేంజ్ ఇమీడియట్ గా కనిపించకపోతే ప్రెషర్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల పార్టీలో అండ్ లీడర్స్ మధ్య డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఛాలెంజ్ స్ట్రాంగ్ అపోజిషన్. డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే ఈ ఎలక్షన్ లో వీక్ అయినా కూడా కంప్లీట్ గా డిసపియర్ అవ్వలేదు. వాళ్ళు అపోజిషన్ లో ఉంటారు అండ్ ప్రతి డెసిషన్ ను క్వశ్చన్ చేస్తారు. ఫోర్త్ ఛాలెంజ్ హైప్ అండ్ రియాలిటీ. సినిమాలో హీరో అన్ని ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేస్తాడు, కానీ పాలిటిక్స్ లో సాల్వ్ చేయాలంటే టైం పడుతుంది, కాంప్రమైజెస్ ఉంటాయి అండ్ అలానే సిస్టమ్ ని అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. సో టీవీకేకి రియల్ టెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పాలిటిక్స్ లో గెలవడం అంటే జర్నీ కంప్లీట్ అయిందని కాదు, జర్నీ అప్పుడే స్టార్ట్ అయ్యిందని. విజయ్ గారు పొలిటికల్ లీడర్ గా కూడా హిస్టరీని క్రియేట్ చేస్తారా అనేది కమింగ్ ఇయర్స్ లో తెలుస్తుంది. అండ్ ఇప్పుడు 2021లో 133 సీట్స్ గెలిచిన పార్టీ ఇప్పుడు 74 సీట్స్ కి రావడానికి రీజన్స్ తెలుసుకుందాము. డిఎంకే పార్టీ 2021 ఎలక్షన్స్ లో ఇచ్చిన ప్రామిసెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. లైక్ జాబ్స్, డెవలప్మెంట్ అండ్ సిస్టమ్ చేంజ్ లాంటి ఈ సెక్టార్స్ లో చేంజ్ తీసుకొస్తామని ప్రామిస్ చేశారు, కానీ అవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఓటర్స్ అందరూ సైలెంట్ గా వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. అలానే పార్టీలో లీడర్షిప్ డిఫరెన్స్ డిఎంకే పార్టీకు పెద్ద మైనస్ అయింది. 2021 ఎలక్షన్స్ లో నీట్ ను రిమూవ్ చేస్తామని ప్రామిస్ చేశారు, కానీ 5 years లో అది అస్సలు జరగలేదు. 2023లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని చెప్పడం వల్ల పార్టీకు పెద్ద డ్రాబ్యాక్ అయ్యింది. డిఎంకే డిఫీట్ కి ఒక్క సింగిల్ మిస్టేక్ కాదు, మల్టిపుల్ ఫెయిల్యూర్స్, పార్టీ రెప్యుటేషన్ డ్యామేజ్ అండ్ స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ రావడం వల్ల రిజల్ట్స్ వాళ్ళ వైపు రాలేదు. సో గైస్, పాలిటిక్స్ లో హిస్టరీ డిసైడ్ చేయదు ఎవరు పవర్ లో ఉండాలని, వాళ్ళ ప్రెసెంట్ పర్ఫార్మెన్స్ డిసైడ్ చేస్తుంది. ఫైనల్ గా విజయ్ గారి గురించి ఒకటి చెప్పాలి. ఫ్యాన్ బేస్ తో ఎంట్రీ ఇచ్చాడు, ఓట్ బ్యాంక్ తో పవర్ లోకి వచ్చాడు. సినిమాలో ఆయన ఎంట్రీకి విజిల్స్ వస్తాయి, కానీ పాలిటిక్స్ లో ఆయన ఎంట్రీకి రెస్పెక్ట్ వస్తుంది. ఇది జస్ట్ నార్మల్ ఒక విక్టరీ కాదు, తమిళనాడు పాలిటిక్స్ కి ఒక రీసెట్. డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే క్రియేట్ చేసిన సిస్టమ్ ను ఒక న్యూ జనరేషన్ బ్రేక్ చేసింది. ఈ బిగినింగ్ ఒక లాంగ్ టర్మ్ రెవల్యూషన్ గా మారాలని కోరుకుందాము. ఈ వీడియో అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ మన ఇండియన్ యూత్ జెన్జీ మీద ఒక వీడియో చేయబోతున్నాను, అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బెల్ సింబల్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.